నికోలా టెస్లా 1856 జూలై 10న అప్పటి ఆస్ట్రియా సామ్రాజ్యంలో, ప్రస్తుతం క్రొయేషియా, స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక సెర్బియన్ ఆర్థోడాక్స్ పూజారి, తల్లి గృహిణి. టెస్లా చిన్నప్పటి నుండి సాంకేతిక విషయాలపై ఆసక్తి కనబరిచేవాడు. ఆయన గ్రాజ్ విశ్వవిద్యాలయంలో విద్యుత్ ఇంజనీరింగ్ అభ్యసించాడు, కాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును పూర్తి చేయలేకపోయాడు. ప్రారంభ వృత్తి. టెస్లా మొదట బుడాపెస్ట్లో టెలిగ్రాఫ్ కంపెనీలో పనిచేశాడు. తరువాత ప్యారిస్లోని కాంటినెంటల్ ఎడిసన్ కంపెనీలో చేరాడు. అక్కడ ఆయన థామస్ ఎడిసన్తో కలిసి పనిచేశాడు. కాని వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో టెస్లా కంపెనీని విడిచిపెట్టాడు. అమెరికాకు వలస. 1884లో టెస్లా అమెరికాకు వలస వెళ్లాడు మరియు అక్కడ ఆయన తన సొంత ప్రయోగశాలను స్థాపించాడు. అక్కడ ఆయన అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి: ప్రత్యామ్నాయ విద్యుత్ ప్రవాహం ఏసీ. టెస్లా ఏసీ విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ పంపిణీకి ఉపయోగించబడుతోంది. టెస్లా కాయిల్. ఇది విద్యుత్ను అధిక వోల్టేజ్ వద్ద ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక రెసోనెంట్ ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్. రేడియో. టెస్లా రేడియో సాంకేతికతపై కూడా పనిచేశాడు మరియు దీనికి సంబంధించిన అనేక పేటెంట్లు పొందాడు. వైర్లెస్ కమ్యూనికేషన్. టెస్లా వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క ప్రారంభ రూపాలను అభివృద్ధి చేశాడు. ఇది నేటి వైర్లెస్ సాంకేతికతకు పునాది వేసింది. ఇతర ఆవిష్కరణలు మరియు ప్రయోగాలు. టెస్లా అనేక ఇతర ఆవిష్కరణలు మరియు ప్రయోగాలు చేశాడు. వాటిలో కొన్ని విజయవంతం కాగా కొన్ని విఫలమయ్యాయి. ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన ప్రయోగాలు: వార్డెన్ క్లిఫ్ టవర్. ఇది ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు విద్యుత్ ప్రసారం కోసం టెస్లా నిర్మించిన ఒక భారీ టవర్. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. భూమి ద్వారా విద్యుత్ ప్రసారం. టెస్లా భూమిని ఒక కండక్టర్గా ఉపయోగించి విద్యుత్ను ప్రసారం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఈ ప్రయోగం విజయవంతం కాలేదు.